అన్న మీరేమో అంటున్నారు నాతో ఆల్రెడీ టాక్ వచ్చేసిందా? ఆల్రెడీ టాక్ వచ్చింది యూకే లో 25 మినిట్స్ ఒక రేంజ్ లో ఉందంట మూవీ. ఏదైతే ఫిష్ తో ఫైటింగ్ ఉంది కదా అది ఒక రేంజ్ లో ఉంది. యూకే లో మన జనాలని అభిమానులు ఎన్టీఆర్ అన్న అభిమానులను చూసి 15 నిమిషాలు థియేటర్ పనిచేసారు. అన్నయ్య అంటేనే ఒక క్రేజ్. ఇంతకన్నా ఇంకొక రేంజ్ లో ఇంకొక 10 సంవత్సరాలైనా ఇంకొక రేంజ్ కి ఎదుగుతాడు తప్ప దిగిపోడు అన్నయ్య. అభిమానులకు ఒక్కటే చెప్పిండు, కాలర్ ఎగిరేసే రోజు వస్తుంది. ఎందుకు ఇంత ఎక్సైటెడ్ ఉన్నావు? ఇందాక నుంచి బాగా అసలు నువ్వు తగ్గట్లే ఎక్కడ. మనం 6 సంవత్సరాల నుంచి ఆగినాం. అప్పుడే 6 సంవత్సరాల నుంచి తగ్గుతలేం. ఇప్పుడు తగ్గుతాం అన్న. చూస్తారు కదా మాస్ కల్టేందో చూస్తారు కదా, ఆర్టీసీ మాస్ కట్టలేదు చూస్తారు కదా. ఒక్కసారి సినిమా టాయిస్ నుంచి బయటికి వెళ్ళని అప్పుడు సీట్లు లోపల ఉంటాయో లేదో మీరు చూసుకోరు. తర్వాత సినిమా ఏమనుకోరు, అందరు ట్రోలింగ్ చేసేటోళ్ళు ఒకటే మానేస్తున్నా. దేవరా మూగింట నువ్వెంత పాడా ఉత్తినేయలేడు అనరుదు. దేవరా మూగింట మీ బతుకులెంతరా, మీ బతుకులెంత? 2000 కోట్లు క్రాస్ కాబోతుంది. అది మళ్ళా త్రిబాలికి నాటికి ఆస్కార్ అవార్డు వచ్చింది. మళ్ళా ఇంకా ఆర్డర్ అవుతుంది ఎన్టీఆర్కి. థియేటర్ తగలబడిపోతుంది. మాకు తెలియదు, ఇంకా తగలబడిపోతుంది. వన్ టైం సింగిల్ షాట్ యాక్టర్ అంటేనే మన ఇండియాలో ఉన్నది ఫస్ట్ గుర్తొచ్చేది మనకి ఎన్టీఆర్. అది కూడా ఎన్టీఆర్ ఈస్ ఫ్రమ్ అవర్ తెలుగు ఫిలిం ఇండస్ట్రీ. హీస్ గోయింగ్ టు రాక్ ఎవ్రీ సింగిల్ థియేటర్ ఈస్ గోయింగ్ టు మైండ్ బ్లోయింగ్. అందరూ నుంచి ఇప్పుడు ఇక్కడికి వచ్చారు. డైవర్ట్ ఫ్యాన్ ఆఫ్ ఎన్టీఆర్. ఆఫ్టర్ 2 years కమ్ బ్యాక్. టికెట్స్ దొరకాయా లేదా ముందు? లేదన్నా మా 8 కి. అండ్ అందులో ఏదైనా క్యారెక్టర్ మిమ్మల్ని డిసప్పాయింట్ చేస్తే అన్నిటికీ ఆయన న్యాయం చేయలేకపోతే సినిమా నచ్చుతుందన్నా. కొరటాల శివ అనేవాడు ఆల్రెడీ చూసాం కాబట్టి, జనతా గ్యారేజ్ ఇవన్నీ మనం చూసాం కాబట్టి పక్క డిసప్పాయింట్ అయితే చేయడు. అతన్ని వదిలేస్తే అతని డైరెక్షన్ అతను చేసుకుంటాడు. సో అది పక్క. అంటే ఇంతకు ముందు సినిమా డైరెక్షన్ లో వేలు పెట్టే దాన్ని అది. సో ఇతను ఏంటంటే ఏం గెలకడు, తను ఏం చెప్తే అదే చేస్తాడు. కొరటాల శివ ఏం చెప్తే అదే చేస్తాడు పక్క.